హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను పైథాన్ ఇంట్రడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నార్మల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనం ఎందుకు నేర్చుకుంటామంటే అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి మనం ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుంటాం. సో ఎటువంటి అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు అని అంటే మన రెగ్యులర్ లైఫ్లో మనం ఎటువంటి అప్లికేషన్స్ అయితే యూస్ చేస్తున్నామో ఆ ప్రతి అప్లికేషను మనం ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూస్ చేసి డెవలప్ చేసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ అని అనుకుందాం. సో నార్మల్గా మన రెగ్యులర్ లైఫ్లో మనం బ్యాంకింగ్ అప్లికేషన్ ఎందుకు యూస్ చేస్తామంటే ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పర్చేస్ చేసాం, రైట్, వాళ్ళకి మనం అమౌంట్ పే చేయాలి. మనం ఏం చేస్తాం, ఏదో ఒక బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ చేసి మనం మనీని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ బ్యాంక్ అప్లికేషన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి మనం అప్లికేషన్ డెవలప్ చేసాం, బట్ ఆ బ్యాంక్ అప్లికేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్ హోల్డర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఆ అప్లికేషన్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సపోజ్ నాకు ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి. సో నేను ఏం చేస్తాను, ఒక బ్యాంక్ అప్రోచ్ అవుతాను. సో అయ్యి నాకు అకౌంట్ కావాలి అని చెప్పి నేను అక్కడ ఒక మేనేజర్ని లేదంటే ఆ బ్యాంక్ రిలేటెడ్ పర్సన్ అడుగుతాను. అప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడంటే నాకు ఒక ఫామ్ ఇస్తాడు, ఇచ్చి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయమంటారు. అందులో మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాం. ఆ డేటా అంతా వాళ్ళు సేవ్ చేసుకుంటారు. ఆ అప్లికేషన్ని యూస్ చేసి కస్టమర్స్ డేటా, అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా అంతా స్టోర్ చేసుకుంటారు. డేటా స్టోర్ చేసుకున్న తర్వాత మనం డైలీ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే చేస్తామో ఆ డేటా మీద ఆపరేషన్స్ చేస్తారు వాళ్ళు. సపోజ్ విత్డ్రా చేసాం అంటే మన బ్యాలెన్స్లోంచి కొంత అమౌంట్ డిడక్ట్ చేస్తారు. డిపాజిట్ చేసాం, సో ఉన్న బ్యాలెన్స్కి కొంత అమౌంట్ అనేది యాడ్ చేస్తారు. ఇలా మన డైలీ ట్రాన్సాక్షన్స్ని కూడా మెయింటైన్ చేస్తారు. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నామనంటే అప్లికేషన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫస్ట్ది డేటాని స్టోర్ చేయడానికి, రెండోది డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి. సరే, డేటాని ఎట్లా స్టోర్ చేస్తారు అంటే దానికోసం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంది, దాన్ని మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్పుకుందాం. అట్లాగే డేటా మీద ఆపరేషన్స్ చేయడానికి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇట్లాగ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా యూస్ చేసేది మనం అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి మాత్రమే. హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఆల్.